హాయ్ హలో అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. ప్రశ్న రావణ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైసీపీ పార్టీ నాయకుల గురించి వారిని బ్లేమ్ చేయడంలో జనసేన పార్టీ చాలా బిజీ అయిపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏదైతే నానా యాగి చేస్తూ ఉన్నారో, వీళ్ళు ఏదైతే జగన్ గారి మీద ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ ప్రచారానికి జగన్ గారికి సంబంధమే లేదు. సో వీళ్ళు ప్రశ్నించినందుకే ఈ రకంగా, ప్రశ్నించిన వారికి సపోర్ట్ చేసినందుకే ఈ రకంగా చేస్తూ ఉన్నారు కదా. మరి నిజంగా వీళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూ వీడియో ఎవిడెన్స్తో వైసీపీ చేతిలో వీడియో ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. సో మరి వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నది ఇంకా వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాం అనేటువంటిది వైసీపీ పార్టీ కానీ కామన్ పీపుల్ కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళు ఇంత అధికారంలో ఇంత అహంకారంతో విర్రవీగుతున్నారే, మరి ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా, రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏంటి వీళ్ళ పరిస్థితి అని చెప్పి వాళ్ళే అనుకుంటున్నారు. మీకు కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఈ వీడియోలో మీకు చూపించేటువంటి ప్రయత్నం. నేను మొన్న జడశ్రవణ్ కానీ అదేవిధంగా ప్రశ్నారావణ్ ఒక వేదిక మీద మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చూస్తూ ఉండండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మెడకు చుడతారు అన్నాను, మెడకు చుట్టారు కదా. ఇప్పుడు ప్రశ్నారావణ్ అనే వ్యక్తి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే రీతిన ప్రశ్నించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయలేదు. ప్రశ్నించడం వాళ్ళ హక్కు, ప్రశ్నించని అని చెప్పి వదిలేశారు, ఎవరిని టార్గెట్ చేయలేదు. కానీ వీళ్ళు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత దారుణమో చూడండి. ప్రశ్నారావణ్ ఒక మాట చెప్పాడు, ఆ మాట ఒకసారి వినండి. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడే చచ్చిపోతాను, ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్నీ వదిలేశారు. నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదా చూడండి, ఇది 500 మంది పోలీస్ సిబ్బంది ప్రజా సమస్యలను వదిలేసి ఒక్క రావణ్ చుట్టే తిరుగుతున్నారంటే ఇక ఏ రకంగా ఉందో పరిస్థితి ఆలోచన చేసుకోండి. అది కూడా ఈ జనసేన పార్టీ ఎక్కడెక్కడైతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో అక్కడ మాత్రమే కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారంటే, ఇక్కడ 102 కేసులు పెట్టి బయటికి రాకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మనం ఇప్పుడు కొన్ని కేసులో బెయిలిస్తే వెంటనే రెడీగా ఉన్నారు మళ్ళీ వేరే కేసు పెట్టి ఇరికించడం కోసం అని చెప్పి. ఇప్పుడు ఏకంగా రాజద్రోహం, దేశద్రోహం చేశారని ఉపా చట్టాన్ని ప్రయోగించారు. ఇక్కడ జీవించే అర్హత లేదంట ప్రశ్నారావణ్కి, ఎందుకంటే ప్రశ్నించాడు కాబట్టి. సో నిజంగా ప్రశ్నారావణ్ అనే వ్యక్తి తప్పు చేసి ఉంటే, ఆ తప్పుకు సంబంధించిన ఆధారాలు ఉంటే శిక్ష పడే విధంగా చట్టం ముందు పెట్టండి. అంతేగాని మీరు ఏదైతే చేశారో వాటినే ప్రశ్నారావణ్ ప్రశ్నించినందుకు మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఏంటి, హెడ్మాకు శ్రద్ధాంజలి ఘటించాడని చెప్పి అదే ఒక తప్పు, జీవించే హక్కు లేదంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నక్సలిజం భావాలు ఇవన్నీ రకరకాల గతలు మనం చూసాం. ఆయన చెగువేరే కానీ ఇంకో దాని దగ్గర నుంచి సనాతన ధర్మం వరకు ఎట్లా మారాడో ఏదో అని చూస్తాం. సో ఆయన మాట్లాడే వ్యక్తి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండొచ్చు అంటే ఈ వ్యక్తి ఉండకూడదంట. ఎవరు ప్రశ్నారావణ్కి జీవించే హక్కు ఉండకూడదంట. అంటే ప్రశ్నించినందుకు ఉప ముఖ్యమంత్రి ఉపా చట్టం అని పెట్టారు. ఇప్పుడు అదే అంటున్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఉప చట్టం పెట్టి హింసిస్తారా అని చెప్పి. ఇప్పుడు ఈ 500 మంది పోలీసులు, ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సుగాలి ప్రీతి మీద దృష్టి పెట్టండి, ఏం జరిగిందో విచారణ చేయండి. మాకు సిబ్బంది లేదని సిబిఐ చెప్పింది కదా, మీరు చేయండి. అది చేయలేరు. జ్ఞానేశ్వర్ పాపం ఎక్కడుందా తండ్రి ఫోటో చూపిస్తాం మీకు, కన్నీళ్ళు వస్తున్నాయండి ఆ తండ్రి పడుతున్న వేదన చూస్తే. ఆ వెతకండి, ఎక్కడ పోయిందో తెలియదు, ఏమైపోయిందో తెలియదు, ఒక మిస్టరీగా మారింది. గాది సాయికృష్ణ విషయంలో వాళ్ళ తల్లి కన్నీరు పెట్టుకుని కనీసం బూడిద చేయండి రా నాయన, మీ ఆస్తులు వద్దు ఏమొద్దు, ఇదొక్కటే నా కోరిక అని చెప్పి ఆ తల్లి కన్నీరు పెట్టుకుని ఏడుస్తాను, నేను ఉంటాను చస్తాను కూడా తెలియదు అని చెప్పి ఆ తల్లి ఏడుస్తుంది. దాని మీద ఫోకస్ పెట్టండి. లేదు, అక్కడ పెట్టరు, ఏది పెట్టరు. సుగాలి ప్రీతి కేసులో సర్వం మిమ్మల్ని నమ్ముకున్నారు. ఆమె పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు. ఆ తల్లి కూడా చెప్తా ఉంది, సుగాలి ప్రీతి తల్లి కూడా చెప్తా ఉంది, మొదటి కేసు నాది అన్నారు కదా. మరి పోలీస్ సిబ్బంది అంతా అక్కడ 500 మంది ఉన్నారని చెప్తారు అక్కడ. అదేదో ఇక్కడ ఫోకస్ చేయండి అయ్యా, న్యాయం చేయండి అయ్యా, మిమ్మల్ని నమ్ముకున్న పాపానికి ఇదా అని చెప్పి తల్లి ప్రశ్నిస్తుంది.
ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు జగన్ గారి మీద పోస్టులు పెట్టి బ్లేమ్ చేయడానికి బిజీగా ఉన్నారు. ప్రశ్నారావని ఏ స్టేషన్కి పోతే ఆ స్టేషన్కి వెళ్ళి దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఆ దాడులు చేసే బదులు ఆ పోస్ట్ పెట్టే టైము జ్ఞానేశ్వరి తండ్రి ఏదైతే ఆవేదన చెందుతున్నాడో తన కూతురుకు సంబంధించి ఆ తండ్రికి సహకరించడం వెతకండి, మీరు తిరగండి. ఎంత గొప్ప పని అది. గాది సాయికృష్ణ ఎపిసోడ్లో హెల్ప్ చేయండి. ఒక న్యాయం చేస్తే అన్యాయం జరిగిన కుటుంబాలు కూడా సంతోషపడతాయి. మా జనసేన పార్టీని నమ్ముకున్నందుకు పార్టీ శ్రేణులు ఈరోజు మాకు అండగా నిలబడ్డారని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటారు కదా, ఏదైనా జరిగితే మాకు వారు ఉన్నారని చెప్పి. అది మాత్రం చేత కాదు, దానికి టైం ఉండదు. రోడ్ల మీదకి వచ్చి హీరోయిజం గుండాయిజం చేసి హీరోయిజం అనుకుంటే దాన్ని ఇంకా మనం ఏం చేయలేం. అందుకే అంటున్నారు మీ ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది, ప్రతి ఒక్కటి రాసి పెడతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎవిడెన్స్లు ఎటు పోవు, ఖచ్చితంగా ఉంటాయి. ఇది మాత్రం ఇప్పుడు ప్రశ్నించినందుకే ఇలా ఉంటే మీరు ఈ రకంగా రెచ్చిపోతుంటే ఇంకెలా ఉందో ఒకసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి అనేటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఒక్కసారి చూడండి మీరు. ఇప్పుడు ఇది చట్టం పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టారు ఇక్కడ. ఈ అరెస్ట్ చేసి ప్రశ్నారావానికి సంబంధించినటువంటి కాపీ ఇది. ఓకే, ఇక్కడ పాపం ఇది చూడండి, ఎక్కడున్నావు జాహ్నవి, కన్న తండ్రి కన్నీటివి ఎక్కడున్నావు అని పోస్టులు ఎక్కడ పడితే అక్కడ అతికించుకుంటున్నాడు ఆ తండ్రి. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. ఈ తండ్రికి సహాయం చేయండి ఎవరన్నా మీరు పోయి. ఈ తండ్రి కోసం పోలీసులను ఏర్పాటు చేయండి. ఆ తండ్రికి ఒక 10 మంది పోలీసులను జత చేసి తిరగండి అయ్యా ఇదే పని మీకు అని చెప్పండి. చెప్పగలరా? లేదు, ప్రశ్నారావని అమ్మడి తిప్పుతా ఉన్నారు అందరూ. మరి వాళ్ళ సంగతి సరే, మరి వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళిద్దరి సంగతి ఏంటి? వీళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఈ మహానుభావుడు ముసలి ముంజలు అన్నాడు ఆడవాళ్ళని పట్టుకొని. ఈ మహానుభావుడు అంతకు మించి ఎక్కువ మాట్లాడారు. వీళ్ళు మాట్లాడిన మాటలు వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి, వీటి గురించి మాట్లాడరు. ఇంకొకటి విషయం చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడు ఇది అంతా తప్పు అంటున్నారు కదా, ఇది చూడండి. ఇది మహాసేన రాజేష్ ఇప్పుడు ఒక టీవీ డిబేట్లో లెక్చర్లు దంచుతా ఉన్నాడు. ఈ వ్యక్తి మీకు వాయిస్ క్లియర్ లేకుంటుంది. ఆయన ఏమంటున్నాడంటే పవన్ కళ్యాణ్ గారిని వీడు కూడా రేపులు చేస్తారు, వీడు అదే బుద్ధి కాబట్టి రేపు చేస్తామని బెత్తం దెబ్బతో కొట్టాలని అన్నాడని చెప్పి మాట్లాడారు. మరి ఇంత దారుణంగా మాట్లాడారు కదా. కేసులు పెట్టరా, పట్టించుకోరా, అది తప్పు కాదా? ఇంతకన్నా దారుణంగా ప్రశ్నారావని ఏమన్నా మాట్లాడా? పవన్ కళ్యాణ్ గారు ఏదన్నారు అదే మాట్లాడారు, అంతే కదా. చూడండి వీడు చేసే రంకు వేషాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి మహాసేన రాజేష్ మాట్లాడిన మాటలవి. మరి జనసేన పార్టీ శ్రేణులు వదిలేస్తారు. ఆ వ్యక్తి మాట్లాడితే కరెక్ట్ అంటే వాళ్ళ దృష్టిలో. మరి ఏ రకంగా కరెక్ట్ నాకు అర్థం కాలేదు. మీ ఆలోచనకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్. నువ్వు ఈ రోజున క్రైస్తవుల్ని ముస్లింలని నువ్వు హిందూ సోదరులకు నువ్వు టార్గెట్ చేసి వీళ్ళేదో శత్రువులు అన్నట్టు బాగా ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ రాష్ట్రాల ఆదాయం మొత్తం వీళ్ళకే ఖర్చు అయిపోతుంది. ఇది పావల కళ్యాణ్ అన్నారు పవన్ కళ్యాణ్ గారిని. మరి జనసేన అభిమానులు మరి ఎక్కడున్నారు? మరి ఇవి విన్నారా? ఈయన మాటలు గుర్తున్నాయా? దాని గురించి ఎవ్వరూ మాట్లాడారు. అది తప్పే కాదండి వాళ్ళ దృష్టిలో. వీళ్ళు ఇట్లా హేళన చేసి మాట్లాడొచ్చు ఇష్టం వచ్చినట్టుగా. పిల్లల గురించి దారుణంగా మాట్లాడారు. పావల కళ్యాణ్ అన్నాడు అంటే ఇప్పుడు ఈ వ్యక్తి కులాల గురించి మతాల గురించి మాట్లాడాడు ఇక్కడ. మరి కుల మతాల మధ్య విద్వేషాలు సృష్టించినట్టు కాదా ఈ వ్యక్తి మాట్లాడితే? ఇది వినండి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ మీరు రూలింగ్ లో ఉన్నప్పుడు మా ప్రశ్న టీం నుంచి మీ అగేన్స్ట్ వీడియోస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా కన్సిడర్ చేయకుండా మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. చూడండి ఈమె పేరు గమన అంట. ప్రశ్న టీంలో ఈమె ఒక మెంబర్ అనమాట. సో ఈమెకు సంబంధించి ఒక వీడియో పెడతా ఉన్నా. అంటే దీని వెనుక కొంతమంది అంటే జగన్ ఉన్నాడు అని చెప్పి ఎవరైతే అంటున్నారో ఆమె మాటలు విన్నారా? ఆమె ఏమన్నది? మీకు ఎగనెస్ట్గా మీరు రూలింగ్లో ఉన్నప్పుడు మేము ఏదైతే మాట్లాడామో అప్పుడు మీరు అది దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడు కష్టకాలంలో ఇంటి క్లిష్ట పరిస్థితులు మాకు అండగా నిలబడ్డందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలని చెప్తా ఉన్నారు. ఇది కావాల్సింది. ఆ రోజు మమ్మల్ని ప్రశ్నించాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దూరంగా లేరు. నాకు ఆ రోజు వాళ్ళు ఓటు వేయలేదని చెప్పి వాళ్ళ కష్టాలు నాకు సంబంధం లేదు అనుకోలేదు. అందరికీ ఎవరికి కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉండడానికి ఈమె మాట్లాడిన మాటలకి ఎగ్జాంపుల్. జగన్ ఉన్నాడు. ఏం జగన్ ఉన్నాడు? వాళ్ళ కష్టం వస్తే వాళ్ళకి అండగా నిలబడడం కోసం జగన్ ఉన్నాడు మాట్లాడతారు.
ప్రతిపక్ష నేతగా మాట్లాడతాడు, ప్రశ్నిస్తాడు. ప్రశ్నించబట్టే ఈరోజు ఇట్లా ఉన్నారు, లేకపోతే ఇంకా దారుణంగా ఉండే పరిస్థితులు. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసమని మళ్ళీ రాసలీలలో వీడియోలు బయటకు వచ్చినాయని చెప్పి వీళ్ళ కొన్ని మీడియా సంస్థలు వాటిలో రాస్తారు, వేస్తారు వీడియోలు. ఏమిటో ఏలో చేసేసి వేసేస్తారు. నిజంగా వాళ్ళు చేసిన బాధితులు ఎవరంటే వాళ్ళు వచ్చి కేసులు పెడతారు కదా. ఇక్కడ ఆల్రెడీ బాధితులు ఉన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆ బాధితురాలు పాపం రోడ్డుకు వస్తే కొడుతిరి, దాని గురించి రాయరు. ఒక్కొక్క వీడియో బయటకు వస్తూనే ఉంది, ఇప్పటికి కూడా వస్తుంది. స్టిల్ నౌ వెబ్ సిరీస్లో ఎపిసోడ్లో వచ్చినట్టే వస్తూ ఉంది. ఇక కిరణ్ రాయల్ మాట్లాడతాడు ఒక చోట, ఆయన దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, రాసలీలలు అని. ఆయన కిరణ్ రాయల్ సార్ రాసలీలల గురించి ఇంకా తెలియదా? వైపు నైఫు కైపు ఆ తర్వాత ఏం జరిగింది అన్నీ తెలుసు కదా. ఇలాంటి వాళ్ళు కూడా నీతులు మాట్లాడితే ఇంకేం చేస్తాం? ప్రజలు చీదరించుకుంటున్నారు వీళ్ళని చూసి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ అనేటువంటిది కూటమి కన్నా జనసేన పార్టీకి పెద్ద డ్యామేజ్ కలిగించేటువంటి అంశమే, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. సో ఏది ఏమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతిదీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తున్నారు, ఆ ఎవిడెన్స్ దాచిపెడతా ఉన్నారు. ఖచ్చితంగా వీటికి చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా మిమ్మల్ని చట్టం ముందు ఉంచడానికి, చట్టంలో ఈ బలమైనటువంటి ఎవిడెన్స్ నిరూపించబడతాయి. అప్పుడు ఇంతకు మించినటువంటి శిక్ష అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే అంటున్నారు మీ ఊహకే వదిలేస్తున్నామని చెప్పి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు రాకూడదు అని చెప్పి ఇప్పుడు నానా యాగి చేస్తున్నటువంటి వాళ్ళు మొక్కండి అని చెప్పి కూడా చర్చ నడుస్తూ ఉన్నది. సో ఇది మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.